పరమందు ఆసీనుడైనటువంటి ప్రభువు నిత్యము మన యొక్క స్తుతుల మీద సింహాసనుడిగా ఉండటానికి, మన యొక్క స్తుతుల మూలముగా మనతో కూడా నివసించేటువంటి ప్రభువు నిన్ను విడవను ఎడబాయను, యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసినటువంటి ప్రభు, పాపాన్ని బట్టి కోల్పోయినటువంటి నీతిని యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా అందరిని కూడా నీతిమంతులుగా మార్చినటువంటి, తన నీతినే ధరింపచేసినటువంటి పరిశుద్ధుడు తిరిగి మరొక ఉదయకాలపు పునరుద్ధానపు దినాన్ని, కృపా దినాన్ని, మార్చి నెల మొదటి దినాన్ని, ఆదివారపు దినాన్ని మనకు పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి మనలను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే తిరిగి వేకునే ప్రభు పాద సన్నిధిలో ఈ రీతిగా కృపావాక్యమును ధ్యానం చేయటానికి చేస్తున్నప్పుడు విని బలపడుతూ, లోబడుతూ, అనుసరిస్తూ ప్రాణాత్మ దేహాలతో ప్రభుని గణపరుస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నందు మనము దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి నా దేవ, కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించటానికి వచ్చినటువంటి ప్రభు నీకు స్తుతులు స్తోత్రములు. తండ్రి చిత్తాన్ని మాకు బయలుపరిచి, తండ్రి కోరినటువంటి మార్గములో తండ్రి యొక్క సంకల్పములు, ఉద్దేశములు మా పట్ల ఏమై ఉన్నవో అవన్నీ కూడా మాకు తెలియచేసి బలపరిచినటువంటి దేవ, ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. మీరు సహాయం చేయండి, వివరించండి. అనేక మంది జీవితాలకు ఈ మాటలు దీవెనకరంగా మార్చునాయన, రక్షణకరంగా మార్చునాయన, సమాధానకరంగా మార్చునాయన. నిన్ను బట్టి బిడ్డలు లోకంలో వర్ధిల్లటానికి, మీ చేత ఆకర్షించబడటానికి, మీలో బిడ్డలు ఫలించే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో మనము మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండటానికి, ఆస్వాదించబడటానికి, ఆశీర్వాదములో వృద్ధి చెందటానికి దేవుడు తన యొక్క ఆశీర్వాదపు హస్తాన్ని మన మీద చాచి, ఆయన ఒకసారి ఆస్వాదించినప్పుడు ఎన్నిటన్నిటికి కూడా అది మనకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా బైబిల్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆశీర్వాదముతో ప్రారంభించబడినటువంటి ఆయన యొక్క కార్యములు తిరిగి ఆశీర్వాదముతో
ముగించినటువంటి దేవుడిగా కనిపిస్తున్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరు కూడా యోగ్యులే. యోగ్యమైనటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి వారు, అర్హత లేకపోయినా అర్హత కల్పించి ఆయన యొక్క ఆశీర్వాదపు హస్తము క్రింద ఉండటానికి ప్రభు మనందరిని కూడా తన ప్రియ కుమారుని బట్టి మనందరిని కూడా రక్షించుకున్నాడు. అందుకని భక్తుడైనటువంటి దావీదు అంటాడు, దేవా నీవు ఒకసారి ఆస్వాదిస్తే ఎన్నిటన్నింటికి కూడా అది మాకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆ ఆశీర్వాదము ఎవరు కూడా తీయలేరు. ఆ ఆశీర్వాదము తొలగిపోదు. ఎన్నటన్నిటికి కూడా మా మీద ఆశీర్వాదకరంగానే ఉంటుంది అని భక్తుడు చెప్పినట్టుగా మనం కూడా మరి అలాగా ఆస్వాదించబడాలంటే, అలాంటి ఆశీర్వాదపు హస్తం క్రింద ఉండాలి అంటే ఆ ఆశీర్వాదం పొందుకునే విధానము బైబిల్ చెప్తుంది. నీతిమంతునికి ఆశీర్వాదము, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం కూడా మనకు ఆశీర్వాదకరం. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? నీతిమంతుడంటే ఎవరు, ఎలాగుంటే అంటే బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తు వారి ద్వారా ఆ నీతిని మనకు అనుగ్రహించబడుతుంది. అలాగనే యేసుక్రీస్తు వారు శిలువ మరణం ద్వారా ఆయన శిలువలో శాపగ్రస్తుడుగా మార్చబడటం ఏంటి? దేవుడు అంటే అనేక మంది పాపంను బట్టి కోల్పోయినటువంటి దేవుని యొక్క నీతిని ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకు ధరింపచేయబడి ఉన్నది. ఆ నీతిని బట్టి జీవించిన వారు, ఆ నీతిని బట్టి తమ జీవితాన్ని దేవుడిలో ప్రారంభించి ముగించి ప్రభు దగ్గరికి చేర్చబడినటువంటి వారు, అలాంటి నీతిమంతులను నీతిమంతు యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరముగా ప్రభు ఉంచారు. అలాగనే మరి భక్తిహీనులు ఉన్నారు. వీళ్ళకి దేవుని భయం ఉండదు, లోక భయం ఉండదు, వారికి వారు భయపడరు. వారి జీవితాలు విచ్చలవిడితనం, వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం సరికానటువంటిది. కనుక ఆ భక్తిహీనతను బట్టి వారు నశించిపోవటమే, నాశనం కావటమే జరుగుతుంది. ఆ యొక్క భక్తిహీనుల పేర్లు ఎక్కడ ఎత్తినా కూడా ప్రజలలో తెలియనటువంటి ఒక అసహ్యత అనేది కలుగుతుంది. అసహ్యత అనేది మరి పుట్టిస్తుంది. కనుక వాళ్ళు చివరికి భూమి మీద ఎక్కడు కూడా వారు లెక్కలో లేనటువంటి వారుగా, తుడిచి వేయబడినటువంటి వారుగా, తమ యొక్క ఆయుష్షు దినాలు త్వరగా ముగించుకున్నటువంటి వారుగా, భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములో దేనిలో కూడా వారికి పాలు పంపులు లేనటువంటి వారుగా ఉన్నారు భక్తిహీనులు. వారి యొక్క తలంచుకోవడం కానీ, కనీసం వాళ్ళ పేర్లెత్తడం కూడా అసహ్యము అనిపించే విధముగా వారి జీవితాలు ఉంటాయి. అలాంటి జీవితాలు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు, అలాంటి జీవితాలు మంచి జీవితాలు కాదు. అలాంటి సహవాసాలు మంచి సహవాసాలు కాదు. అలాంటి వారితో పొత్తు సరికాదు అనేది దేవుని వాక్యము మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు. ఈరోజు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును అన్న మాటను బట్టి ఈరోజు బైబిల్ యొక్క వాక్య ప్రకారంగా నీతిమంతులు ఎవరు అనేది మనము బైబిల్ నుంచి కొన్ని మాటల్ని మనము దేవుని యొక్క వచనంలో నుంచి తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, అనుసరించడానికి వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో నీతిమంతుడు అంటే ఎవరు అనేది చూసినప్పుడు, నీతిమంతుడు అంటే దేవుని ఎదుట సరిగా నడిచినవాడు, దేవుని చిత్త ప్రకారంగా నడిచినవాడు,
విశ్వాసముతో జీవించువాడు నీతిమంతుడు. ఈ క్రమంలో మరి నీతిమంతుడిగా ఎంచబడతాడు. బైబిల్లో దేవుని యందు మరి విశ్వాసము కలిగినటువంటి వాడు నీతిమంతుడు. ఎలాగా అంటే బైబిల్లో మరి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అబ్రహాం. ఆయన మనకు మూలపుత్రుడిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి వాడు. ఆయన యొక్క విశ్వాస జీవితము మరి దేవునికి లోబడి, ఆయన దేవుని నమ్మి లోబడి ఆ విధంగా నడుచుకున్నాడు. మరి పనుల వల్ల కాదు, కానీ దేవుని మీద నమ్మకముతో నీతిగా లెక్కించబడుట. అబ్రహాం ఆ విధంగా లెక్కించబడ్డాడు. ఆదికాండం 15:6 ప్రకారంగా మరి ప్రభువుని నమ్మాడు, విశ్వసించాడు, అనుసరించాడు. కాబట్టి క్రియారూపంగా మరి అతను నడుచుకున్నాడు. కాబట్టి అతను నీతిమంతుడు. కనుక రోమపత్రిక 1:17 ప్రకారంగా అలాంటి నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. తన జీవితం అంతా కూడా దేవుని ఎదుట ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసం బట్టి జీవిస్తాడు. ఆ జీవితము నీతి జీవితము. రెండవదిగా నీతిమంతుడు ఎవరంటే దేవుని ఆజ్ఞలను గైకొనేవాడు నీతిమంతుడు. లూకాసు వార్త 1:6 యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నిర్దోషులై మరి ఉన్నటువంటి నీతిమంతులు ఉన్నారు. ఎవరు వారు అంటే జకరయ్య మరియు ఎలిజబెతు అనేటువంటి వారు మరి వారు నీతిమంతులుగా ఎంచబడ్డారు. దేవుని ఆజ్ఞ అనుసరిస్తూ నిర్దోషులుగా వాళ్ళు జీవించారు. కనుక రెండవదిగా ఆజ్ఞకు విధేయత చూపించినటువంటి వాడు నీతిమంతుడు. మూడవదిగా చెడుని విడిచి దేవుని భయముతో లేక దైవ భయముతో నడుచువాడు నీతిమంతుడు. ఎవడు అలాగ నడుచుకునేవాడు అంటే యోబు గ్రంథము 1:5-8 వరకు చూసినప్పుడు అతను యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు నీతిమంతుడు, న్యాయవంతుడు అని రాయబడింది. కనుక మూడవదిగా చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయముగా యథార్థముగా జీవించువాడు నీతిమంతుడు. కనుక దేవుని భయము మరి పాపము విడిచుట అనేది నీతిని తెచ్చిపెడుతుంది. నాలుగవదిగా హృదయ శుద్ధి గలవాడు నీతిమంతుడు. మత్తయి సువార్త 5:8 ప్రకారంగా హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. అంటే లోపల పరిశుద్ధత కలిగినటువంటి వాడు. పైకి ఒకవేళ మరి కనిపించిన అంతరంగము అగాధమైనటువంటిదిగా ఉండకుండా పరిశుద్ధతతో వెలుగుతో నింపబడినటువంటి హృదయముగా ఉన్నటువంటి వారు నీతిమంతుడు. దావీదు దేవునికి హృదయానుసారుడు. తన హృదయములో మరి అతను పరిశుద్ధతను కలిగినటువంటి వాడుగా ఆయన మరి తన మాటలలో, తన కీర్తనల్లో తెలియపరుస్తున్నటువంటి కీర్తనలు అనేకమైన ఉన్నాయి. ఐదవదిగా మరి నీతిమంతులు ఎవరంటే నీతి కొరకు ఆకలి దప్పులు కన్నటువంటి వారు. నీతి కొరకు ఆకలి ఉన్నటువంటి వారు దాన్ని మత్తయి సువార్త 5:6 ప్రకారంగా. దీనికి అర్థం ఏంటి? దేవుని చిత్తము నెరవేర్చాలని మరి తపనతో జీవించేటువంటి వారు. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, సహకరించకపోయినా, ఎలాంటి మరి సహాయం లేనప్పటికీ కూడా దేవుని కొరకు జీవించటం, దేవుని చిత్తాన్ని మరి తన జీవితంలో మరి జరిగించటం అనేటువంటి తపన కలిగినటువంటి వాడు నీతిమంతుడు. కనుక ఈ క్రమంలో బైబిల్లో ఒక మాటలో మనం చెప్పాలంటే ఒక 10 మాటలలో మరి నీతిమంతుని గురించి మనం చెప్పుకోవచ్చు. ఎలాగా అంటే మరి కీర్తన 1వ కీర్తన
2-3 చరణాల ప్రకారంగా లేదంటే కీర్తన మొత్తం చదివినప్పుడు దేవుని వాక్యములో ఆనందించువాడు నీతిమంతుడు. రెండవదిగా మరి రోమాపత్రిక 1:17 ప్రకారంగా విశ్వాసము చేత బ్రతుకువాడు నీతిమంతుడు. మూడవదిగా యోబు గ్రంథము 1:1 ప్రకారంగా చెడును విడిచువాడు నీతిమంతుడు. నాలుగవదిగా 119 కీర్తన 1 చరణం ప్రకారంగా దేవుని ఆజ్ఞలను గైకొనువాడు నీతిమంతుడు. ఐదవదిగా మత్తయి సువార్త 5 ప్రకారంగా హృదయ శుద్ధితో నడుచువాడు నీతిమంతుడు. 6 యాకోబు పత్రిక 5:16 ప్రకారంగా ప్రార్థనలో నిలిచి ఉండువాడు నీతిమంతుడు. 7 సామెతల గ్రంథము 21:21 ప్రకారంగా దయ చూపువాడు నీతిమంతుడు. 8 మరి ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా మరి యాకోబు పత్రిక 1:6 ప్రకారంగా సత్యముతో నడుచువాడు నీతిమంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు. 9 34 కీర్తన 19 చరణం ప్రకారంగా కష్టకాలమందు దేవునిని ఆశ్రయించువాడు నీతిమంతుడు. 10గా సామెతల గ్రంథము 4:18 ప్రకారంగా వెలుగు వలె ప్రకాశించువాడు నీతిమంతుడు. అన్నిట్లో కూడా మరి డూ నీతిమంతుడు ఎలాగా వాక్యాన్ని బట్టి మరి ఎలాగా మరి విశ్వాసాన్ని బట్టి ఎలాగా చెడు విడిచిందని బట్టి ఎలాగా వాక్యాన్ని బట్టి ఎలాగా శుద్ధ హృదయాన్ని బట్టి ఎలాగా ప్రార్థనలో ఎలాగా దయ చూపించడంలో ఎలాగా సత్యముతో ఎలాగా మరి కష్టకాలంలో ఆయన ఆశ్రయించేటట్లుగా ఎలాగా అంటే వెలుగు వలె ప్రకాశించేటువంటి వాడుగా ఇలాగా మరి ఇలాంటి జీవితం జీవించేటువంటి వారు ఇలాంటి వారు వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదములు మరి ఎంతో మెండుగా వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వాలన్నా వారికి అన్నీ ఇచ్చి మేలు చేయాలన్నా దేవునికి ఎంతో మరి ఎంతో ప్రేమ కలిగి వారికి మరి ఇవ్వటంలో చూడని వారు లేకపోయినా కూడా వారి మీద ఉన్నటువంటి ఆశీర్వాదము అనేది తొలగిపోలేదు. ఆశీర్వాదం వారి భూమి మీద లేకపోయినా ఆశీర్వాదము మరి వారి సంతానానికే కాకుండా అలాగ జీవించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్న వారి మీద కూడా ఆశీర్వాదం రావటానికి ఆ నీతిమంత ఆశీర్వాదాన్ని దేవుడు ఆ విధంగా ఉంచాడు. అలాగే నీతిమంతులు మరి వారి యొక్క మొరని దేవుడు ఆలకిస్తూ కష్టాల నుండి దేవుడు వారిని విడిపిస్తూ వారి సంతతిని ఆశీర్వదిస్తూ వారు కదల్చబడినటువంటి వారుగా స్థిరులుగా ఉండేటట్లుగా ప్రభు వారిని మరి చేశారు. కనుక ఈరోజు మనము మరి మన జీవితాలలో ఇంతవరకు ప్రభువుని అంగీకరించామని అనుసరిస్తున్నాము అని నోటితో అంటున్నాం. మరి అలాగా మనము అనేక మందికి ప్రదర్శిస్తున్నాం. కానీ ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి ఈ వాక్య క్రమాన్ని బట్టి అలాగ ఉన్నామా లేదా అలాగ ఉంటున్నామా అనేది మనం చూసినప్పుడు ఇది నీకే కాదు, నీ ఉన్న ఆశీర్వాదం, నువ్వు లేకపోయినా ఆశీర్వాదం నిన్ను బట్టి నీ సంతానానికి నిన్ను కనీసం జ్ఞాపకం చేసుకున్న వాడికి కూడా ఆశీర్వాదము రావటానికి ఇవ్వటానికి కలిగి ఉండటానికి ఎంత గొప్ప భాగ్యమో యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడి ఉన్నదో అని తెలుసుకోవటానికి ఈ ఉదయకాలం ముందు ప్రభువు తన మాటల ద్వారా తెలియచేస్తూ ఉండగా తెలియపరచబడి ఉండగా విందాం, సరి చేసుకుందాం.
అటు కృపను పొంది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడినట్లుగా దేవుని యొక్క సహాయము మీకు అందరూ కూడా అందించబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలైనటువంటి మా దేవ, ఉదయకాలమందు ప్రభువా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం, నీతిని గురించి నీతిమంతుని గురించి ఏంటి ఎలాగా అనేది మీరు అది స్పష్టంగా వివరించి బోధించారు. ఈ మాటలు ప్రతి బిడ్డ వినటానికి, ప్రతి బిడ్డకి అందించబడటానికి, ఇందును బట్టి వారు ఆస్వాదించబడటానికి మీ కార్యములు జరిగించండి ప్రభు. కృప చూపించండి తండ్రి. మీరు ప్రభుని బిడ్డలను తిరిగి ఆకర్షించండి అయ్యా. మీ యొక్క ఆశీర్వాదపు హస్తం కింద బిడ్డలందరూ కూడా నేను నివసించినట్టుగా సహాయం చేయమని ఈ యొక్క మార్చి నెల మొదటి దినాన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఈ నెలంతా కూడా అనేకమైనటువంటి మంచి మంచి మరియు వాక్యాన్ని, ఉపదేశాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి. బలపడటానికి, రాకడ కొరకు సిద్ధపరచబడటానికి ఈ దినం అందరూ కూడా పునరుద్ధానపు ఆరాధనలో బలారాధన పాల్గొనటానికి ఈ నెలంతా కూడా బిడ్డలకు ఆశీర్వాదకరంగానే మార్చమని నీ కృపకు దయకు ఈ పరిచర్యను, ఈ యొక్క మాటలను ప్రభా, ఈ సేవను అప్పగిస్తుండగా మీరే భూమి మీద అణువణువున క్రీచినట్లుగా అనేక మందికి ఈ యొక్క మాటలు అందించబడి వారందరూ కూడా ఈ యొక్క ఆశీర్వాదములో నడిపించబడే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా పరమందు తండ్రి ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాట వింటూ అనుసరిస్తున్న బిడ్డలకును, ఆ విధంగా జీవిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అన్ని విషయములలో దీవించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.